వ్యూవర్స్ వెల్కమ్ టు తెలుగు స్పోర్ట్స్. ముందుగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ చిన్న రిక్వెస్ట్, ఐపీఎల్ 2025 పరంగా ఎలాంటి అప్డేట్స్ కావాలన్నా టాస్ రిపోర్ట్, వెదర్ రిపోర్ట్, ప్లేయింగ్ 11 అప్డేట్, క్రికెట్ పరంగా ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా సరే అప్ టు డేట్ ఫాలో అవ్వాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో డిస్క్రిప్షన్లో మా తెలుగు స్పోర్ట్స్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ నేను ప్లేస్ చేస్తాను. మీలో ఎవరన్నా మా తెలుగు స్పోర్ట్స్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వని వాళ్ళంటే వెంటనే వెళ్ళి జాయిన్ అయిపోండి. అక్కడ అన్ని అప్డేట్స్ మీకు అందుబాటులో ఉంటాయి. హాయ్ హలో, వెల్కమ్ టు మ్యాచ్ నెంబర్ 29. సండే డబుల్ ధమాకాలో భాగంగా సెకండ్ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య జరగబోతుంది. ఒకవైపు ముంబై ఇండియన్స్ విన్స్ కోసం స్ట్రగుల్ అవుతుంది అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ అయితే ఒక్క లాస్ కూడా లేకుండా ఈసారి ఐపీఎల్లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోని వన్ అండ్ ఓన్లీ టీం ఢిల్లీ క్యాపిటల్స్. ముఖ్యంగా కేఎల్ రాహుల్ ప్లేయింగ్ లెవెన్లోకి వచ్చాక ఢిల్లీ క్యాపిటల్స్ మరింత స్ట్రాంగ్గా తయారైంది. 4 మ్యాచెస్లో 4 డామినేటింగ్ విన్స్తో ఢిల్లీ క్యాపిటల్స్ దూసుకుపోతుంది అండ్ వాళ్ళ నెట్ రన్ రేట్ కూడా చాలా ఎక్కువగా ఉంది. మరోవైపు ముంబై ఇండియన్స్ 5 మ్యాచెస్లో ఒకే ఒక్క విన్ అండ్ 4 లాసెస్తో పాయింట్స్ టేబుల్లో బాటంలో ఉందన్నమాట. ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ ఢిల్లీలోనే అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగబోతుంది. ఈ ఐపీఎల్లో ఇదే ఫస్ట్ మ్యాచ్. ఢిల్లీ ఫస్ట్ 2 మ్యాచెస్ తన సెకండ్ హోమ్ గ్రౌండ్ అయిన విశాఖపట్నంలో జరిగాయి అండ్ అలాగే 3-4 మ్యాచెస్లో చెన్నై అండ్ బెంగళూరులో జరిగాయి. ఇప్పుడు ఢిల్లీలో తన 5th మ్యాచ్ ఆడుతుంది ఢిల్లీ క్యాపిటల్స్. ఢిల్లీ క్యాపిటల్స్కు పెద్దగా కంప్లైంట్స్ అయితే ఏం లేవు. అన్ని మ్యాచెస్ నెగ్గుకుంటూ వచ్చిన టీంకి కంప్లైంట్స్ ఎందుకు ఉంటాయి? ఎవరు ఫామ్లో ఉన్నా లేకపోయినా ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం ఎప్పుడూ ఫామ్లోనే కనిపిస్తుంది. ఇక ముంబై ఇండియన్స్ విషయానికి వస్తే బ్యాటింగ్ వాళ్ళకు పెద్ద కంప్లైంట్, ఓపెనర్స్ నుండి సరైన స్టార్ట్ రావట్లేదు. రోహిత్ శర్మ 2 4లు 1 6 కొట్టామా, అవుట్ అయ్యామా, వెళ్ళి రెస్ట్ తీసుకున్నామా అన్నట్టే ఆడుతున్నాడు. హార్దిక్ పాండ్యా ఎంతలా ట్రై చేస్తున్నా మిగతా ప్లేయర్స్ నుండి కూడా కోఆపరేషన్ రావట్లేదు. బౌలింగ్లో కూడా ముంబై ఇండియన్స్కు కంప్లైంట్స్ ఉన్నాయి. బుమ్రా తిరిగి వచ్చినా కానీ ఇంకా స్పిన్ డిపార్ట్మెంట్ వీక్గానే ఉంది. మిచెల్ శాంట్నర్ ఇంపాక్ట్ఫుల్గా ఆడట్లేదు. విఘ్నేష్ పుత్తూర్ పర్వాలేదనేలా వేస్తున్నాడు. కొన్ని బౌలింగ్ ఏరియాస్లో ఇంకా కన్సర్న్స్ ఉన్నాయి. సరే, ఈ విషయాల గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. కానీ ముందుగా పిచ్ కండిషన్స్, టాస్ ఫ్యాక్టర్, గ్రౌండ్ స్టాటిస్టిక్స్, హెడ్ టు హెడ్ రికార్డ్, ప్లేయింగ్ 11, ప్రిడిక్షన్, ఇలా అన్నీ ఒకసారి అయితే మనం చూసేద్దాం. ముందుగా మ్యాచ్ జరిగేది అరుణ్ జైట్లీ స్టేడియంలో కాబట్టి ఐపీఎల్ స్టాటిస్టిక్స్ చూద్దాం. ఎందుకంటే ఈ ఐపీఎల్లో ఈ గ్రౌండ్లో ఇదే ఫస్ట్ మ్యాచ్. సో పిచ్ ఎలా బిహేవ్ చేస్తుందో ఇంకా మనకి కంప్లీట్గా ఐడియా లేదు. ఈ గ్రౌండ్లో ఇప్పటివరకు 89 మ్యాచెస్ జరిగాయి. బ్యాటింగ్ ఫస్ట్ చేసిన టీం 42 మ్యాచెస్లో విన్ అయితే బ్యాటింగ్ సెకండ్ చేసిన టీం 46 మ్యాచెస్లో విన్ అయింది. టాస్ విన్ అయిన టీం 45 మ్యాచెస్లో విన్ అయితే టాస్ లూజ్ అయిన టీం 43 మ్యాచెస్లో విన్ అయింది. రిజల్ట్ రాని మ్యాచ్ అయితే ఒక్కటి ఉంది. ఇంకా ఈ గ్రౌండ్లో హైయెస్ట్ స్కోర్ వచ్చేసి 266 రన్స్ అండ్ లోయెస్ట్ స్కోర్ వచ్చేసి 83 రన్స్. బేసిక్గా ఢిల్లీ పిచ్ మిగతా ఇండియన్స్ పిచ్ లానే బ్యాటింగ్ ఫేవర్గా ఉంటుంది. ఇక్కడ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ వచ్చేసి 167 రన్స్గా ఉంది. మిగతా ఫ్యాక్టర్స్ అన్నీ చెక్ చేస్తాం కాబట్టి ఇప్పుడు రెండు టీమ్స్ ప్లేయింగ్ 11 సంగతి ఒక్కసారి అయితే మనం చూద్దాం. ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ 11 సెలెక్ట్ చేయడం చాలా ఈజీ. ఎందుకంటే 4 మ్యాచెస్లో 4 విన్స్ అంటే ఇంకా ఆ టీంని ఎవరైనా ఎందుకు కదుపుతారు చెప్పండి. కాకపోతే ఇక్కడ ఒక్క విషయం చూసుకోవాలి, అది కేఎల్ రాహుల్ బ్యాటింగ్ పొజిషన్. కేఎల్ రాహుల్ ఓపెనింగ్కి వస్తాడా, మిడిల్ ఆర్డర్లో వస్తాడా అన్నది ఇక్కడ క్రూషియల్ పాయింట్ అయింది. మరి దానికి తగ్గ చేంజెస్ ఏమైనా చేస్తారేమో చూద్దాం. డూప్లిసిస్, జేక్ ఫ్రేజర్, కేఎల్ రాహుల్, స్టబ్స్, అక్సర్, ఆశుతోష్ శర్మ, విప్రజ్ నిగ్గమ్, మిచెల్ స్టార్క్, మోహిత్ శర్మ, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్. ఇంపాక్ట్ బ్యాటర్గా అభిషేక్ పోరల్ వస్తాడు. మరి ముంబై ఇండియన్స్ విషయానికి వద్దాం. రోహిత్ శర్మ ఫామ్లో లేడు. రిక్లెటన్, విల్ జాక్స్లో ఓకేలా ఆడుతున్నాడు కానీ ఇంపాక్ట్ ఇన్నింగ్స్ ఆడట్లేదు. సూర్యకుమార్ యాదవ్ నుండి మ్యాచ్ విన్నింగ్ నాక్ రాలేదు. ఇన్ని కంప్లైంట్స్ ఉన్న టీంకి ఇప్పుడున్న పొజిషన్ కాకపోతే ఇంకే పొజిషన్లో ఉంటుంది? ఇప్పుడు చెప్పుకున్న ప్లేయర్స్ అందరూ ఫామ్లోకి వస్తే తప్ప ముంబై ఇండియన్స్ ఫేట్ మారుతుందని చెప్పలేం. మరి ప్లేయింగ్ 11 సంగతి ఒకసారి చూద్దాం. రోహిత్ శర్మ, రియాన్ రిక్లిటన్, విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, నమాన్ధీర్, మిచెల్ శాంట్నర్, దీపక్ చహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా. ఇంపాక్ట్ బౌలర్గా విఘ్నేష్ పుత్తూర్ వస్తాడు. టీం పరంగా చూసినా, ఫామ్ పరంగా చూసినా కూడా ఢిల్లీ క్యాపిటల్స్ ఫేవరెట్గా చెప్పుకోవాలి. కానీ నా పర్సనల్ ప్రిడిక్షన్ అయితే మాత్రం ముంబై ఇండియన్స్ విన్ అవుతుందని నేను అనుకుంటున్నాను. రోహిత్ శర్మ ఎప్పటి నుండో ఒక ఇంపాక్ట్ఫుల్ ఇన్నింగ్స్ ఆడాల్సిన అవసరం ఉంది. అది ఈ మ్యాచే అవుతుందేమో అని నాకు అనిపిస్తుంది. అండ్ మీకు ఒకవేళ క్లియర్ ప్రిడిక్షన్ కావాలంటే మా తెలుగు స్పోర్ట్స్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్లేస్ చేస్తాను. ఎవరైనా జాయిన్ అవ్వని వాళ్ళంటే వెంటనే వెళ్ళి జాయిన్ అయిపోండి. అక్కడ మీకు అన్ని రకాల అప్డేట్స్ అందుబాటులో ఉంటాయి.